విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ 23 ఉదయం 3:26 నుంచి ఏప్రిల్ 24 ఉదయం 5:18 వరకు. కృష్ణపక్ష పాడ్యమి ఏప్రిల్ 24 ఉదయం 5:18 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 6:46 వరకు. నక్షత్రం చిత్ర ఏప్రిల్ 22 రాత్రి 7:59 నుంచి ఏప్రిల్ 23 రాత్రి 10:32 వరకు. స్వాతి ఏప్రిల్ 23 రాత్రి 10:32 నుంచి ఏప్రిల్ 25 ఉదయం 12:41 వరకు. కరణం విష్టి ఏప్రిల్ 23 ఉదయం 3:26 నుంచి ఏప్రిల్ 23 సాయంత్రం 4:25 వరకు. భవ ఏప్రిల్ 23 సాయంత్రం 4:25 నుంచి ఏప్రిల్ 24 ఉదయం 5:18 వరకు. బాలవ ఏప్రిల్ 24 ఉదయం 5:18 నుంచి ఏప్రిల్ 24 సాయంత్రం 6:06 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:13 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:21 నుంచి ఉదయం 5:09 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:56 వరకు. యమగండం ఉదయం 9:06 నుంచి ఉదయం 10:40 వరకు. గుళిక మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి ఉదయం 9:18 వరకు. తిరిగి రాత్రి 11:05 నుంచి 11:51 వరకు. వర్జ్యం ఉదయం 4:50 నుంచి ఉదయం 6:36 వరకు. తిరిగి 4:30 నుంచి 6:23 వరకు సాయంత్రం. చంద్రమాసం అమంత చైత్ర పూర్ణిమాంత చైత్ర శక సంవత్సరం వైశాఖ 3 1946 వేద ఋతువు వసంతకాలు దిగ్ఋతువు గ్రీష్మ వేసవి శైవధర్మ ఋతువు నర్తన. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజు వారి జాతకం. మేషరాశి వారు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీ ఖర్చులు పెరుగుతాయి. ఇది మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. పనిపరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ పనిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు దాన్ని చాలా బాగా పూర్తి చేయగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. మీ గృహ జీవితంలో మీ జీవిత భాగస్వామి కోపం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు రోటి తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజు వారి జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు రానున్నాయి. పనికి సంబంధించి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇది మీ రోజును మంచిగా చేస్తుంది. ఈరోజు మీ ఆదాయం కూడా మెరుగుతుంది. ఎక్కడో చిక్కుకున్న డబ్బు కూడా తిరిగి రావచ్చు. మీ గృహ జీవితంలో ప్రేమ సమయాలు ఉంటాయి. మీ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. ప్రేమ జీవితంలో మీ ఇద్దరి మధ్య అపార్థాలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజు వారి జాతకం. మిథున రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. తద్వారా మీరు పనికి సంబంధించి ఏదైనా మంచి చేయగలరు. ఆసక్తికి సంబంధించిన విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈరోజు మీ ఆదాయంలో కొంత తగ్గుదల ఉండొచ్చు. కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక మనసులో పుడుతుంది. గృహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మీతో ఏదైనా చర్చించాలనుకుంటారు. మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు సంతోషంగా కనిపిస్తారు. ఎందుకంటే వారు ఈరోజు తమ ప్రియమైన వారిని కలుస్తారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
కర్కాటక రాశి రోజు వారి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉదయం నుండి మీరు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీకు మంచి ఆఫర్ రావచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ ప్రియమైన వారికి మంచి బహుమతిని కూడా ఇస్తారు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజు వారి జాతకం. సింహరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు. ఇది మీకు మంచిది కాదు. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు పని విషయంలో చాలా బలంగా ఉంటారు. మీ ఆలోచన మిమ్మల్ని ఇతరుల కన్నా ముందు ఉంచుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రేమ జీవితంలో చాలా మంచి రోజు అవుతుంది. మీ ప్రియమైన వ్యక్తి అలాంటి కొన్ని పనులు చేస్తారు. అది మీ దృష్టిలో వారి గౌరవాన్ని మరింత పెంచుతుంది. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువుల నుంచి లేదా పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజు వారి జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గ్రహాల స్థానం మిమ్మల్ని అనవసరమైన ఖర్చులకు గురి చేస్తుంది. మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. మీ తెలివితేటలను ఉపయోగించి ఆనంద క్షణాలను కనుగొనగలుగుతారు. మీ ప్రేమ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత పెరగొచ్చు. మీ జీవిత భాగస్వామి కోపంతో ఏదైనా చెడుగా మాట్లాడవచ్చు. పరిస్థితి బాగుంటుంది. స్నేహితులు మీకు సహాయం చేయగలరు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజు వారి జాతకం. తులారాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపరుస్తారు. వారి ఆలోచనలను మీతో పంచుకుంటారు. అది మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. మరోవైపు వివాహితులు తమ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బంది పడతారు. తమ జీవిత భాగస్వామితో సంయమనం క్షీణిస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ సృజనాత్మకతతో తమ ప్రియమైన వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు. మంచి ఆహారపు అలవాట్లతో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజు వారి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు. పెండింగ్లో ఉన్న ఏదైనా పాత ఇంటి పనిని ఈరోజు పూర్తి చేయొచ్చు. పనిపరంగా కూడా ఈరోజు మంచి రోజు. మీ పనికి సమాన శ్రద్ధ చూపుతారు. ఈ కారణంగా ఈరోజు మీ జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మంచి విషయాలు చెబుతారు. మీరు ఊహించినది మీకోసం చేస్తారు. ఇది మిమ్మల్ని చాలా సంతోషంగా కనిపించేలా చేస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొంత దూకుడు స్వభావం కారణంగా తమ ప్రియమైన వారికి దూరంగా ఉంటారు. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజు వారి జాతకం. ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ నిజాయితీని చూపించే అవకాశం మీకు లభిస్తుంది. చిన్న సోదరులు సోదరీమణులు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తారు. తమ ప్రియమైన వారికి దగ్గరగా ఉంటారు. వివాహితులు తమ గృహ జీవితంలో తమ జీవిత భాగస్వాముల కార్యకలాపాలతో సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి కుటుంబ విషయంలో కూడా మీ సహాయం అడుగుతారు. మీ ఆదాయం కూడా బాగుంటుంది. ఈరోజు మీరు పనిపరంగా చాలా కష్టపడి పనిచేస్తారు. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు విష్ణుమూర్తికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి.
ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజు వారి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో మీరు ప్రయోజనం పొందుతారు. మీరు పనిచేసే చోట మీ సహోద్యోగులతో కబుర్లు చెబుతారు. కొన్ని ముఖ్యమైన పనుల్లో వారి సహాయం పొందుతారు. ఇతరులకు మంచి చేయాలనే కోరిక మీ మనస్సులో పుడుతుంది. మీ కుటుంబ జీవితం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈరోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ శివచాలీస పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆస్తి కొనడం గురించి చర్చలు జరిగితే అది కూడా విజయవంతమవుతుంది. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆదాయం కూడా బాగుంటుంది. పని విషయంలో మీరు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు విష్ణు ఆలయంలో పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు పనికి సంబంధించి మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీ స్థానం కూడా బలపడుతుంది. మీరు దేని గురించి అయినా కోపంగా ఉండొచ్చు. అది మీ వైవాహిక జీవితంలో సమస్యలకు కలిగిస్తుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తారు. మీకు తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. చూశారు కదండి, ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.